లో అరంగేట్రం చేసిన దగ్గర నుంచి ప్రపంచ స్థాయి స్టార్ గా ఎదిగే వరకు సంజు ప్రయాణం అద్భుతమనే చెప్పాలి. ఐపీఎల్ కాంట్రాక్టులు, జాతీయ జట్టు ద్వారా వచ్చే ఆదాయం, బ్రాండ్ డీల్స్ తో అతను భారీగా సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం అతడి ఆస్తిపాస్తులు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. సంజు ఇండియాలోని అత్యంత ఆసక్తికరమైన వికెట్ కీపర్, బ్యాటర్లలో ఒకటిగా ఎదిగాడు. అద్భుతమైన టాలెంట్ కలిగి ఉన్న అతడికి సరైన అవకాశాలు రావడం లేదనే వాదన ఉంది. ఐపీఎల్ లో అదరగొట్టడమే కాదు, టీమిండియా తరపున విన్నింగ్ ఇన్నింగ్స్ లో ఆడుతున్నా అతడికి జట్టులో స్థిరమైన చోటు దక్కడం లేదు. స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026లోనూ అంతే జరిగింది. కానీ తాజాగా వెస్టిండీస్ మ్యాచ్ లో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించి హీరో అయ్యాడు. మైదానంలో బ్యాట్ తో అలరించే సంజు మంచి ఆదాయాన్ని కూడా పొందుతున్నాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను అతడు పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నాడు. క్రికెటర్ గా ఓ వెలుగు వెలుగుతున్నప్పుడే రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఐపీఎల్ కాంట్రాక్టుల నుంచి బ్రాండ్ ఎండోర్స్మెంట్లు, మ్యాచ్ ఫీజుల వరకు ఈ కేరళ క్రికెటర్ పెద్ద మొత్తంలోనే సంపాదిస్తున్నాడు. సంజు సంపాదనలో ఐపీఎల్ కీలక పాత్ర పోషిస్తోంది. అతను తన ఐపీఎల్ కెరీర్ ను ఒక చిన్న డీల్ తో ప్రారంభించగా అనతి కాలంలోనే లీగ్ లో అత్యంత విలువైన ఆటగాళ్లలో ఒకటిగా ఎదిగాడు. ప్రస్తుతం సంజు ఐపీఎల్ లో అత్యధిక పారితోషికం తీసుకునే ఆటగాళ్లలో ఒకడు. అతను ఏడాదికి సుమారు 18 కోట్లు సంపాదిస్తున్నాడు. 2013లో 10 లక్షలతో మొదలైన అతని ఐపీఎల్ కెరీర్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా మారడంతో భారీగా పెరిగింది. ఈ ఐపీఎల్ సీజన్ లో సంజు రాజస్థాన్ రాయల్స్ ను వీడాడు. సిఎస్కే తరపున ఆడనున్నాడు. ఇందుకోసమే సిఎస్కే అతడికి ఏకంగా 18 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజు గుర్తింపు పొందాడు. కేవలం ఐపీఎల్ మాత్రమే కాకుండా సంజు ఇంటర్నేషనల్ క్రికెట్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాబట్టి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా కూడా డబ్బు సంపాదిస్తున్నాడు. అతను ప్రస్తుతం గ్రేడ్ సి కాంట్రాక్ట్ లో ఉన్నాడు. దీని ద్వారా ఏడాదికి సుమారు ₹1 కోటి అందుకుంటున్నాడు. ఇది కాకుండా అంతర్జాతీయ మ్యాచ్లకు చెల్లించే ఫీజులు అదనం. అతను భారత్ తరపున ఆడే ప్రతి మ్యాచ్ కు విడిగా పారితోషికం అందుకుంటున్నాడు. చాలా మంది ఆధునిక క్రికెటర్ లాగే సంజు కూడా ప్రకటనల ద్వారా భారీగానే సంపాదిస్తున్నాడు. అతను స్పోర్ట్స్, లైఫ్ స్టైల్, వినియోగ వస్తువులకు సంబంధించిన అనేక ప్రముఖ బ్రాండ్లతో కలిసి పనిచేశాడు. ఈ ఎండర్స్మెంట్ డీల్స్ అతనికి స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. క్రికెట్ ద్వారానే కాకుండా ఇతర మార్గాల్లోనూ ఆదాయం పొందడంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పలు రిపోర్టుల ప్రకారం సంజు నికర ఆస్తుల విలువ 75 నుంచి 86 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. క్రికెట్ ఆదాయం కాకుండా అతని సంపదలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. అతను భారతదేశంలోని వివిధ నగరాల్లో నివాస గృహాలు, ఖరీదైన కార్లు కలిగి ఉన్నాడు. ఇది సామ్సన్ వృత్తిపరమైన విజయంతో నిర్మించుకున్న విలాసవంతమైన జీవన శైలిని చూపిస్తుంది. ఆర్థిక పెట్టుబడులు, వ్యాపార కార్యకలాపాలు కూడా అతని మొత్తం సంపదకు దోహదం చేస్తాయి. శాంసంగ్ తన సంపాదనతో సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అతని ఆస్తుల్లో ఆడి, BMW, రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్లతో పాటు మంచి మంచి ఇళ్లు కూడా ఉన్నాయి. వ్యక్తిగత ఆస్తులతో పాటు అతను క్రీడల అభివృద్ధిలోనూ పెట్టుబడులు పెట్టాడు. భవిష్యత్ ఆటగాళ్ల కోసం ఒక శిక్షణ అకాడమీని స్థాపించడం ద్వారా క్రీడలకు తిరిగి ఏదైనా చెయ్యాలనే తన కోరికను చాటుకుంటున్నాడు సంజు శాంసన్.